కేంద్ర బడ్జెట్ తో రాష్ట్రం వికసిస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు అధ్యక్షతన మద్దిలపాలెం కాకతీయ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ రాష్ట్రంలో సెమీకండక్టర్ల తయారీకి కేంద్ర బడ్జెట్ లో 40,000 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. అలాగే ఖనిజాల వెలికితీత, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి నిధులు కేటాయించామని తెలిపారు. ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు 10,000 కోట్లు కేటాయించడంతో పాటు నరేగా ద్వారా రాష్ట్రానికి 8,000 కోట్ల నిధులను తీసుకొచ్చామని తెలిపారు. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ నుంచి దూరంగా ఉండే విధంగా స్పోర్ట్స్ ని ఇంప్రూవ్ చేసే విధంగా, అదేవిధంగా మహిళల్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా, అంటే ప్రతి డిస్టిక్లో ఒక మంచి గర్ల్ హాస్టల్, అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్స్కి వాళ్ళకంటూ ఒక షాపులు ఉండే విధంగా, ఎక్కువ రెంట్ పెట్టకుండా షీ మార్ట్స్, అంటే మహిళలని ముందుకు తీసుకువెళ్ళి అభివృద్ధిలో భాగం పంచుకుంటే 40-50% ఉన్నటువంటి మహిళలు ఇంకా ముందుకు వెళ్తారనే ఉద్దేశం. అదేవిధంగా టూరిజం తీసుకున్నారనుకోండి, టూరిజం గైడ్స్ని అప్గ్రేడ్ చేయటం, కొత్త టూరిస్ట్ స్పాట్స్ తీసుకొని వాటిని డెవలప్ చేయటం, ఈ విధంగా టూరిజంని ఇంప్రూవ్ చేశారు. ఫార్మర్స్ని తీసుకున్నారనుకోండి, ఫిషరీస్ని ఎండ్ టు ఎండ్ చేసి ఫిష్ ప్రొడ్యూసింగ్ అసోసియేషన్, ఫార్మర్ అసోసియేషన్స్ ఎలానో ఫిష్ ఫార్మర్ అసోసియేషన్స్ తయారు చేయటం, కట్టి ఆ స్కీమ్స్ అన్ని తీసుకో. ఇంకా 20 స్కీములు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సాస్కీ ద్వారా వచ్చే డబ్బులు వీటికి ఉపయోగించుకొని ఆ 92 స్కీమ్స్ని సమర్థవంతంగా వాడుకోవడానికి అది ఉపయోగపడుతుంది అని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. దీనితో పాటు ఇవన్నీ ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ని ఏ విధంగా బడ్జెట్లో ఇంప్రూవ్ చేశారనే దాని మీద మొట్టమొదటి అంశం నేను చెప్పాను. ఇప్పుడు రెండోది, కొత్తగా ఏం తీసుకొచ్చారు ఈ బడ్జెట్లో అంటే బయోఫార్మా. నంబర్ 1 బయోఫార్మా ఏంటి? ఒకప్పుడు మన దేశంలో అంతా ఇన్ఫెక్షన్స్, టీబీ, న్యూమోనియా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. ఈరోజు ముందు 180,000 కోట్లు ఉంటే ఈరోజు 2,20,000 కోట్లు చేశారు. మీరు అనుకోవచ్చు డిఫెన్స్ బడ్జెట్ పెంచడం వల్ల ఇది అందరికి ఉపయోగపడదు అని అనుకోవచ్చు కొంతమంది. కానీ ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 75% డిఫెన్స్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ డిఫెన్స్కు సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా స్వదేశీది మాత్రమే కొనాలి అనేది ఇందులో క్లాజ్ ఉంది. అంటే దీని ఉద్దేశం ఏంటి? డొమెస్టిక్గా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ పెరిగితే ఇంజనీర్లకు ఉద్యోగాలు వస్తాయి, ఆర్కిటెక్ట్కి ఉద్యోగాలు వస్తాయి, ఎక్విప్మెంట్ సప్లై చేసే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. వీటన్నిటి ఫలితమే ఒకప్పుడు